ఇప్పుడు నల్గొండ లోక్సభ సెగ్మెంట్లో ఎలక్షన్ వాతావరణం ఏ విధంగా ఉందో సమీక్షిద్దాం. ఇక్కడి నుంచి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ సిట్టింగ్ సీటు కాంగ్రెస్దే. 2014లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. కానీ టీఆర్ఎస్ ఈసారి ఆయనకు కాకుండా బిల్డర్, రాజకీయాలకు కొత్త అయినటువంటి ఒక వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త బిల్డర్ వేమిరెడ్డి నరసింహారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇక బీజేపీ తరపు నుంచి జితేందర్ కుమార్ అనేటువంటి నాయకుడు పోటీ చేస్తున్నారు. ఈ టీడీపీ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి సెకండ్ వచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. మరి ఈసారి మాత్రం టీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తోంది. 2018 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్క హుజూర్ నగర్ ఒకటి మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. మిగిలిన 6 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా టీఆర్ఎస్ఏ గెలుచుకుంది. 1,00,000 మెజార్టీ ఈ మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల లోపల గణించినట్టయితే టీఆర్ఎస్కు 1,00,000 మెజార్టీ వచ్చింది. మరి ఈ 2019 ఏప్రిల్ 11 జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల లోపల ఏ విధంగా పరిస్థితి ఉండబోతుంది? రాజకీయాల లోపల వెల్ నోన్ ఫేస్గా ఉన్నటువంటి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగుతున్న నేపథ్యం లోపల అది కాంగ్రెస్కు ఏ మేరకు బలోపేతం అవుతుంది? మరి రాజకీయాల్లో అనామకుడుగా ఉన్నటువంటి వేమిరెడ్డి నరసింహారెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి రిస్క్ తీసుకుందా అనేటువంటి చర్చ మాత్రం నల్గొండ లోక్సభ పరిధిలో జరుగుతుంది. బీజేపీ ఇక్కడ పోటీ నామాత్రమే అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద నల్గొండ లోక్సభ సెగ్మెంటు ఎన్నికల వాతావరణం ఏ విధంగా ఉందో సమీక్షించేందుకు మా రిపోర్టర్ నరేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరేష్, ఏం జరగబోతుంది? గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకుంది, టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంది. మరి గత ఎన్నికల్లో టీడీపీ సెకండ్ ప్లేస్గా ఉంది. టీడీపీ ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి ఉనికి లేకుండా కోల్పోయింది. ఆ టీడీపీ ఓటు అంతా ఎడిపోయినట్టు అంత కాంగ్రెస్కి వచ్చిందా? కొంత ఏమైనా టీఆర్ఎస్ బీజేపీలోకి ఏమైనా వెళ్ళినట్ట? మరి గత ఎన్నికల్లో థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ మరి ఈసారి ఫస్ట్ ప్లేస్కు రావడానికి ఏమైనా ఆస్కారం ఉందా? కొత్త అభ్యర్థితోటి సాహసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉండొచ్చు? మరి రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయినటువంటి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టెక్కడానికి ఎంత మేరకు ఆస్కారం ఉంది? నరేష్. సునీల్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సీట్లో గెలవాలని అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ నల్గొండ పార్లమెంట్లో కాంగ్రెస్ తరఫున పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగిన నేపథ్యంలో ఆయనను ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవనివ్వకూడదు, ఆయనను ఓడగొట్టడం ద్వారా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరచొచ్చు అని చెప్పి కూడా టీఆర్ఎస్ భావిస్తూ ఉంది. సో అందులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవద్దు అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కింద టీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డితో సహా టీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించేందుకు పావులు కదుపుతా ఉంది. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలను లేకపోతే ఇతర పార్టీల నేతలను కూడా టీఆర్ఎస్లో చేర్చుకుంటూ టీఆర్ఎస్ కండువా కప్తూ కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరిచే ఒక ఎత్తుగడ కూడా టీఆర్ఎస్ అనుసరిస్తూ ఉంది. సో అదే సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరాలి, గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పిసిసి చీఫ్ పదవి నుంచి తొలగిస్తారు. ఎందుకంటే అసెంబ్లీలో పేలవమైన పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీ చూసింది. ఎందుకంటే ఘోరంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత పిసిసి చీఫ్ను తప్పిస్తారు అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు సీట్లో తన ఎంపీగా గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో తన స్థానాన్ని భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఒకవేళ పార్లమెంటుకు ఎన్నికైతే కనుక రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరగా మారొచ్చు అని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే అక్కడ చూస్తే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయక ఓట్లే అత్యధికంగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కూడా కేవలం సూర్యాపేట మినహా మిగిలిన 6 నియోజకవర్గాలను కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. అంటే దేవరకొండలో సిపిఐ అభ్యర్థి గెలిచినా కూడా 2014 ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అంటే సూర్యాపేట మినహా 6 స్థానాలను కూడా కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో గెలుచుకోగలిగింది. తద్వారా గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. అయితే మొన్న జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. 2014 ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలో గెలిచిన టీఆర్ఎస్ 2018 ఎన్నికలు అంటే 4.5 సంవత్సరాలు తిరిగేసరికి కేవలం కాంగ్రెస్ పార్టీని ఒక్క స్థానానికే పరిమితం చేసింది. ఆ స్థానంలో కూడా హుజూర్ నగర్ స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం 5,000 ఓట్లతోనే బయటపడగలిగారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ స్థానాన్ని గెలుస్తామని చెప్పి టీఆర్ఎస్ అంచనాలు పెట్టుకుంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఉన్నప్పటికీ ఆ నాయకుల మధ్య సమన్వయ లోపం ఉండటం వల్లనే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది అని చెప్పి కూడా సీనియర్ నేతలు మొత్తం
కూడా దీన్ని ఒక గుణపాఠంగా స్వీకరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని గెలవాలి అన్న లక్ష్యాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంచింది. సో ఈ నేపథ్యంలోనే స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపారు. మొత్తం ఆ నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గ పరిధిలో నాయకులను సమన్వయం చేసే బాధ్యతను మాజీ మంత్రి సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డికి అప్పచెప్పారు. ఎందుకంటే ఆ స్థానాన్ని జానారెడ్డి కూడా ఆ స్థానంలో తాను కానీ తన కుమారుడు కానీ పోటీ చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధిష్టానం రంగంలోకి దించిన నేపథ్యంలో ఆ స్థానంలో తిరిగి ఆ స్థానాన్ని గెలవటం ద్వారా ఆ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్టును మరొకసారి తిరిగి నెలకొల్పాలి అన్న పట్టుదలను కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా వ్యక్తిస్తున్నారు. ఎందుకంటే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 6 స్థానాలు కోల్పోయినప్పటికీ ప్రతి నియోజకవర్గంలో గట్టి నాయకులే కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఉదాహరణకు తీసుకుంటే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 పర్యాయాలు అంటే 1999 నుంచి 2018 వరకు 4 దఫాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ స్థానికంగా కొన్ని పరిస్థితులు అంటే మున్సిపల్ భర్త లక్ష్మీ భర్త హత్యకు గురి కావటము, దాంతోపాటుగా కొంతమంది అనుచరులను బెదిరించి టీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవటం మూలాన స్వల్ప ఓట్ల మెజారిటీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా క్యాడర్ మొత్తం కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. కోదాడ విషయానికి వస్తే ఉత్తమ్ వైఫ్ కేవలం 670 ఓట్ల అంటే 600-700 మధ్య ఓట్లతోనే ఉత్తమ్ వైఫ్ కూడా ఓడిపోవాల్సి వచ్చింది. జానారెడ్డి పరిస్థితి కూడా అదే. కానీ నాయకులు ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మొత్తం క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. ఈసారి హస్తం గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న పట్టుదల స్థానిక నాయకుల్లో కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ అక్కడ నరేష్ ఇవాళ వెలువడినటువంటి టీచర్స్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఇక్కడ అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. కొంత అర్బన్ సెగ్మెంట్ కూడా ఈ లోక్సభ పరిధిలో కూడా కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి. టీచర్లు ఉద్యోగులు అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టున్నారు. మరి ఆ సెక్షన్స్ అన్నీ కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసినట్టయితే అనూహ్య పరిణామాలు ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంది కదా నరేష్? ఖచ్చితంగా సునీల్, అంటే మొన్న జరిగిన మండలి ఎన్నికలు కేవలం టీచర్లే ఓట్లు వేశారు. అయినప్పటికీ అది మన ఓవరాల్గా అంటే నల్గొండ స్థానిక ప్రజల అభిప్రాయానికి అద్దం పట్టిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రామిస్ చేసిందంటే నల్గొండ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటాను, నల్గొండను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఎన్నికలైపోయి అధికారం సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 3 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆయన దత్తత తీసుకోలేదు. అదే సందర్భంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఒక భిన్నమైన సంకేతాలను సీఎం కేసీఆర్ కిందికి పంపిస్తున్నారు. ఎందుకంటే విపక్షాలు ఉండకూడదు, విపక్షాలను పూర్తి స్థాయిలో కూడా బలహీనం చేయాలి అన్న ఎత్తుగడను సీఎం కేసీఆర్ అనుసరిస్తున్నారు. సో ఈ ఎత్తుగడను పోరాటాలకు కేంద్ర బిందువైన నల్గొండ జిల్లా ప్రజలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే బలమైన అధికార పక్షం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. అట్లాంటప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. అట్లా కాకుండా సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను బలహీనపరచడం ద్వారా అసలు అంటే తనకు ఎదురు లేకుండా చూసుకోవాలి అని చెప్పి సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా నియంతృత్వ పోకడలకు అప్రజాస్వామ్య పోకడలకు దారితీస్తుందన్న ఒక ఆందోళన ఆగ్రహం స్థానిక నల్గొండ ప్రజల్లో కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీఆర్ఎస్ను గుణపాఠం చెప్పాలి అన్న ఒక ఆకాంక్ష మాత్రం నల్గొండ ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కూడా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. ఫ్లోరోసిస్కు సంబంధించి ఒక జాతీయ ఎజెండాగా కూడా మారిన నేపథ్యంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడిచిపోయింది, 2వ దఫా అధికారంలోకి వచ్చింది. అయినా ఇప్పటికీ కూడా ఫ్లోరోసిస్ సమస్య సమస్యపోలేదు. కేవలం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటిని అందిస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కేవలం పైప్ లైన్లు వేయడానికి పరిమితమైన తప్పించి ఇప్పటికీ కూడా స్థానిక ఇంటింటికి నీళ్లు ఇవ్వలేని దైన్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్న అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి మారిన తర్వాత కూడా ఎంపీ ఒకనొక సందర్భంలో జిల్లా అభివృద్ధి సమావేశంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ మారిన తర్వాత కూడా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం తప్పుడు నివేదికలు ఇస్తున్నారు సీఎం కేసీఆర్ కు. ఇప్పటికీ 10% మిషన్ భగీరథ పనులు కూడా పూర్తి కాలేదు, కానీ 90% పనులయ్యాయని చెప్పి సీఎం కేసీఆర్ కు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. దీనివల్ల ఓడిపోతాము అన్న అభిప్రాయాన్ని కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ నరేష్. ఇది నల్గొండ లోక్సభ సెగ్మెంట్ పల్స్. నల్గొండ లోక్సభ సెగ్మెంట్ లోపల అధికార టీఆర్ఎస్ గత ఎన్నికల లోపల 1,00,000 మెజారిటీతోటి ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ లోపల గెలిచినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది, బలమైన నాయకులు ఉన్నారు, క్యాడర్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ఇటీవల జరిగినటువంటి టీచర్స్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికార అభ్యర్థి పూల రవీంద్ర ఓడిపోయిన నేపథ్యంలో కొంత వ్యతిరేకత ఉంది ఈ జిల్లా లోపల టీఆర్ఎస్ పట్ల అనేటువంటిది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యం లోపల రసవత్తరంగా ఉండబోతోంది. నల్గొండ లోక్సభ సెగ్మెంట్ పల్స్ పోటాపోటీగా ఉండబోతోంది. మెజార్టీ చాలా తక్కువనే ఉంది కనుక వాటిని అధిగమించేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం కనబడుతోంది. ఇది నల్గొండ లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి అధికార టీఆర్ఎస్ వర్సెస్ ప్రతిపక్ష కాంగ్రెస్లో పోటాపోటీగా ఉన్నటువంటి వాతావరణం.